పుట్ల దేవుడు వస్తుంది నాకు, నీకు 12 పుట్ల సిగం, 12 పుట్ల సిగం వస్తుంది. వస్తుండగా రాయికింత రప్పకింత పొదకింత గజేలు కాడికి వస్తుండగా ఆ పొదకింత ఈ పొదకింత పోయింది, 9 పుట్ల సిగం పోయింది, ఇక 3 పుట్ల సిగం మిగిలింది బిడ్డ. అయితే గజ్జెలు రాంగా 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 రాయికింత రప్పకింత పొదకింత పోంగా 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 ఇంకా 3 పుట్ల సిగం మిగిలింది. 3 పుట్ల సిగం మిగిలింది. 3 పుట్ల సిగం వచ్చి కొండాపురం గ్రామం లోపల ఒకటిగా చాయ్ తాగుతుంటే ఈ డోస్ అప్పుడు ఎందుకు వరకు బిడ్డ అని అడిగితే నవరాజు మలే లగ్గం పెట్టుకుని రేపు తెల్లాడితే లగ్గము అని చెప్పేసి ఒక్కోళ్ళు లగ్గం నవరాజు మలే లగ్గమైన దగ్గర ఒక్కోళ్ళు ఉంటారు. ఆ ఒక్కోళ్ళతోనే పట్టమే పెట్టుకొని ఈ 3 పుట్ల సిగం ఊతాలు వచ్చినావురా ఆగుతలే దేవుడు దేవుని లగ్గం పటాసారం కట్టాలని నీతో కాదు బిడ్డ, పట్టానికి కలిసి కాదంటావు, నీతో కాదు బిడ్డ. అయ్యో ఈ కొండపురం గ్రామం లోపల 150 కడప ఉంది. ఈ 150 కడప ఈ దేవుని లగ్గం చేయాలంటే కింద మీద పడుతుంది. ఒక్కతో ఏమైతుందిరా? అయితే కింద మీద పడుతురు. కాదురా, ఎందుకోసం అట్లా? ఎందుకోసం అంటే బిడ్డ దేవుని కళ్యాణం చేయాలంటే వేరే ఖర్చు వస్తుందిరా. అయితే ఇది కింద మీద పడుతురు. ఈరోజు ఏదో పట్టి ఏదో బలిమిట్కి మంది బాధకో లోక బాధకో చేస్తామని పళ్ళు వడగొట్టదని చేస్తుంది ఏదో ఇప్పుడు కానీ వాళ్ళకైనా అయితే గంటతో ఒక 150 కడపతో 150 కులంతో అయితే లేదు. ఒక్కరితో మొయ్యవరా బారు అంతా వెయ్యి ఖర్చు వస్తుందిరా. 1000 వస్తుంది. 1000 అంటే నా గొర్రె ఎట్టితో సమానం. అంటే నీకు గొర్రెలు బాగున్నాయా? అరే అట్లా కాదు బిడ్డ, లక్షలు వస్తుందిరా. 1,00,000 అంటే నా గొర్రె పొడలు పిక్చర్తో సమానం. అంటే నీకు అత్తగారం బలం గొర్రెమంద బిడ్డ, కోట్లు వస్తుందిరా. కోట్లు కోట్లడంగా నా గొర్రె గొర్రె సమానం. అరే అయితే బిడ్డ నీకు ఎన్ని వచ్చా కానీ పటాచారం కట్టుబడు. కట్టుడే పటాచారం కడితే ఖర్చు బాగా వస్తుందా నీకు? పర్వాలేదు. ఎంత ఖర్చు అయినా వెండలు అది ఎప్పటికి ముట్టుంటే మీకు గొల్ల కుటుంబాలకి రుమాలు ఇంట్లో ఉంటాయి. దోతి కట్టుకున్న బుడ పోసి పెట్టుకుంటే ఇట్లా 2 మలకలేసి కట్టుకుంటే మడతకో బెండ ఉంటుంది బిడ్డ. మడతకో బెండ గొల్లలకు బిడ్డ చూస్తే గ్రామంలో బిడ్డ 20 గొల్ల కులం మొత్తం చల్లగా ఉంటే ఎంత ఖర్చు పెడతావా? ఎంత అయినా అయ్యో చూస్తే గిట్లా ఆడుతున్నా కదా. ఎల్లుండి మంగళవారం నాడు చూడు ఇంటికి ఊరినే కొట్ట. మంగళవారం నాడు మొత్తం ఊరిని కొట్టావు. ఊరినే కొట్ట ఇయ్యలేను కొండమని మత్తుకుంది కానీ అచ్చుకోవడం లేదు. మంగళవారం కొంటదా? మంగళవారం కొంట. ఎందుకంటే పైసలు చేతుల వాడు అవతల వాడే. అట్లా అట్లా బిడ్డ పటాచారం కడతారా? కడతావా? కట్టు. అయితే నిజానం ఒక్కోనేనా? పటాచారం కడుతున్నా బిడ్డ, పటాచారం మొత్తం కాలేదా? పటంకి మొత్తం అయినా దేవుడు పటాచారం కట్టిన బిడ్డ 4 దిక్కుల్లో 4 కనువులు పెట్టాలరా. 4 దిక్కుల 4 కనువులు.
ఇక తక్కువ ఆ, కొత్తగా బాధయా కొత్తయిరా కొత్తగా బాగా అలవాటు అవుతారా అంతే అంటావా? కొత్తయి కనువులు నాకేమో కరువు అనుకున్నావా? కొండపురం గొల్లలు చల్లగా ఉంటే చల్లగా ఉన్నట్టే బిడ్డ ఎంత పెడతావు ఎంత అంటే అంత వేస్తా. పెట్టు అయ్యో పెడుతున్నాయో మంచి దండం దండమే దండం. అలియా బాటి మన ఆయన సత్తం మట్టంగాను కనుగోలు కొండవై కండవై ఇల్లు ఇల్లు ఎక్కేస్తున్నాడు. వాటికి మైనకి పట్టుకుంటా అంటే మందులు ఎక్కువ వచ్చింది. ఏం అవసరం ఎక్కువ చెప్పను ఏదంటున్నావా? ఇది ఎందుకంటున్నావు? బాబు బాబు అందరు కూడా ఉంటారు. అరే అయితే ఎవరు కానీ ఏ పని చేసినా కానీ కుడి చేతితో చేస్తాం. కుడి చేత్తో చేస్తారు, ఎడమ చేతితో చేస్తున్నావురా? ఎడమ చేతి ఎందుకు ఇట్లా చూపెడుతుంది. లంగా అంటది, ఉడికే అంటది, లొల్లి పెడుతుంది. ఏ చేతి పెద్దదిరా? అంటే ఇట్లా అది పాపం చేస్తున్నా మూడు లంగా అంటది, దొంగ ఆటది, దొంగ అంటది. మధ్య వాళ్ళు పోతుంది, ఇట్లా చూపెట్టినప్పుడు ఈ మూడేళ్ళు ఎటు చూస్తాయి? మనకి చూపెడతాయి. అది ఆ వయసు అద్దు ఒకేతో ఇంకో చూపెడితే 4 ఏళ్ళు మళ్ళీ చూపెడతాయి అంటూ మనల్ని చూపెడతాయి. అందరికి ఇట్లా దిక్కుతా ఇట్లా మూడు పోయినాయి. అది లంగ చేద్దాం. లంగ చేతి ఇంకేం పని చేస్తుందిరా? ఇంకేం పని చెప్తున్నట్టు ఇది పొద్దుగా లేచి ఇక అన్నం తింటూ తింటాము. ఎంగిలి కింద అడుగుతుంది, ఈయనెంగిది ఆనెంగిది అని తింటూ అవుతాయి. అది కాకుండా విత్తనాలు పెట్టిన పుట్టికి మధ్య వాళ్ళు పోతుంది, ఇక్కడ చూపెడతాయి. ఇది లంగ బుక్ చేయద్దు, లంగది మంచిది కాదు. అందుకనే ఇట్లా మూడు కూడా మీరు కూడా మూడు కూడా మరి. సరే బిడ్డ బాగుంటే తప్పదు కానీ ఇదేం చెప్తుందిరా? ఇదేం చెప్తున్నట్టు ఈ లక్ష్మీనారాయణ చెయ్యి ఇది పొద్దుగా లేస్తేనే నిద్రలకే లేస్తేనే ఇక కొంతమంది ఏం చేస్తారు, పొద్దుగా లేస్తేనే అంబులెన్స్ ఉరికొచ్చినట్టు అయితే చేపించుకో. అది ఎక్స్ప్రెస్ వచ్చినట్టేనా అంబులెన్స్ ఉరికొచ్చినట్టు. అయితే పొద్దుగా లేస్తే చేతి ఏం చేస్తుందిరా? లక్ష్మీదేవి పూజ చేస్తుంది. అయితే లక్ష్మీదేవి పూజ చేసి సైలు పెట్టుకుంటే మళ్ళీ ఇంకో పని ముక్కది వాడిని తీస్తుంది, వాడిని ఒక్క మాట అన్నది లక్ష్మీనారాయణ ఇది ఉంచుకున్నా. అట్లనా? బిడ్డ నాది ఇక్కడ కళ్ళు పెట్టినా కదా, ఇయో నట్టల వల్ల గురువుకు బిడ్డ బాగా చెల్ల పెట్టరా. ఓడాడు గురువు, గురువుకు ఉంటదిరా నీ బాగా చెల్ల. ఓడాడు గురువు అంటే వాళ్ళు నేనేరా గురువును. నువ్వు గురువు, నీ గురువు వాళ్ళు నా గురు బిడ్డ మెదక్ జిల్లా నిజాంపేట మండల్ కల్వకుంట గ్రామం గుర్రం విట్టలు రాట్టున్నా. గుర్రం పెట్టారు. అయితే ఇది అదేంటే నట్టల వల్ల బొట్టు కట్టం బొట్టు కుజాండి కింది కాజాండి మీకు బొట్టు కట్టం రా గురువుకు బాగా చెల్ల. నేను కదే గురువుకు బొట్టుకు కిందికా మీదికా పెట్టారు అంటున్నా. నట్టల వల్ల బొట్టు కట్టం బిడ్డ నడి పట్టం లోపల పెట్టాలరా. నడి బొట్లు పెట్టన్నా, నడి పట్నం లోపల. అదేవా నేను కదా నాకేమయ్యా, నాకు మొత్తం రాదు. నడి పట్నం లోపల బాగా చెల్ల పెట్టివా పెట్టావా? 4 కుడికలు పెట్టు. కుడుకలు పెట్టాలి. సరే పెద్దకి ఇక నీకు రాశారా? దండవే మా వాళ్ళు పెద్ద తెచ్చిరు దేవుని కానీ పెద్ద తెచ్చిరు కుడుకలు. ఇక కొందరు తెస్తారు గింతే కుడుకలు. మనం ఎలుక చెవులనే కుడుకలు తీసుకోవాలి. ఎలుక చెవులనే ఎవలాడ కాడ బతి పోషం కాడ గురువులు ఉంటాయి చూడు, గింతే ఇక అన్నదమ్ములకు వస్తుంది. ఏడాదికి నాడు చక్కెర కుడుక ఫలం వస్తుంది అన్నయ్యలకు. ఇక చక్కెర
చక్కెర కుడుకలు పోతామా అన్నగానికి తోడ ఉంటున్న తమ్ముడు అన్నగాడ ఉండే చక్కెర కుడుకలు పోయాలి అని ఇక దబా ఇప్పుడు పిరి బస్తేనే ఇక పిరి బస్ మీద ఆధార్ కార్డు చూపెడతారు ఎవరికి వస్తారు ఇక చక్కెర కుడుకలే మా అంటే తక్కువనే అయిపోతుంది అని పిరి బస్తేనే ఉరికెత్తారు ఆడున్నామని అత్తరు కొబ్బరి దుకాణాలకు అత్తరు చిన్న చిన్న జోకు పెద్ద పెద్ద చిన్న జోకాడు ఆ చిన్న కుడుకలు తీసుకొని వస్తారు ఇంటికి వచ్చి అన్న కూర్చోే పోతాం మన బస్ వస్తుంది మన పోవాలంటారు ఇక పీకి వేసినాక బొట్టు వేసినాక అయ్యో అది చక్కెర అది మరి పోయినాడు కట్టి చక్కెరనే పోవాలి అట్లా గుట్టమంటే కుడుకలు తెచ్చి చక్కెర మాదే చక్కెర మాదే బొట్టాయి ఈ 5 రూపాయల కుడుక చక్కెర పోసి 25 మంది దొరికిపోతారు అడవిలో అయితే మీదే చక్కెర మీదే బొట్టు 5 పోసి 500లకు అయ్యే ఒక బాగిల కుడుకలకు 25 మంది దొరికిపోతారు అందుకని అన్నదాల మీరు మీ అడవిలో రాఖీలు పట్టుకొని వస్తారు 25 మంది దొరికిపోతారు సరే బిడ్డ అరే కుడుకలు 4 కుడుకలు పెట్టమాల నువ్వు ఒక్క కుడుకలు 4 పెట్టండి కాపాడే అవి ఒక్కలకుంటాయి అబ్బా దెంగిక్కడి మంచి మీరు ఒకరు అది ఇచ్చిపోయినాక చక్కెర కమ్ముకుంటారు అట్లా కదా 4 కాడికి అట్లా పెట్టాలరా బిడ్డ కలకుట్ల జాగా తీసుకుంటే అందరికి ఏర్పడతాను అత్తగారికి తర్వానకాలు తీసుకున్నారా బిడ్డ అరే ఓని జన్మ కూడా 3 ఎకరాలు తీసుకుండు అయితే కానికలు పెట్టరా కానికలు అంటే బిడ్డ కుచ్చాలు ఏంది 4 కుచ్చాలు పెట్టు 4 బత్తాలి 4 బత్తనా కుచ్చాలంటే నీకు తెలియదా తెలియదు పైసలు అయితే వెనకటి కాలం లోపల కుచ్చాలు అంటారు ఇప్పుడు పైసలు అంటారు బిడ్డ పైసలు పెట్టరా 4 దిక్కులా పైసలేనా పెడుతున్నా మా గొల్లలు చదవుంటుంది అంత చదవనంటే చిక్కలు బిట్లే బిట్లు 10 రూపాయల బిట్లు అన్ని వాళ్ళకి ఈసారి మక్కలు వేయలేరు కానీ పోయినసారి ఒక్క పంది రాలేదు గుడికాడ కథ చెప్తే వారం 10 రోజులు మక్కోలేదు ఏమని నాకు లేదు పెట్టవా ఇదే పేరు దగ్గర వచ్చే నిదానం నిలవాడు నేను దానికి వచ్చే షేర్ రప్పిస్తారా నువ్వు ఒక్కడైనా రాదు నువ్వు నిజాలు ఒక్కడైనా చెప్పు నిజాలు ఒక్కడే అరే నేను దానికి పెడుతున్నా మరి ఇంకెట్లయితే దేవుడు వస్తాడు చేతిలో కట్టున్నా కట్టాలిరా అంటే దేవుళ్ళ కట్టుంటే చేతిలో కట్టుంటే దేవుడు రాడా దేవుడు కట్ట తీసేయి పైసా దండులో 60,000 నీకు 60,000 దండుకు దండులో నీ పిలిపించుకొని ఈ కొమ్మడి పోతున్నాక శివవత్తాలు అయితే గోబర్ పోతుంది కూడా సిగల్ రాదు లాగుతుంది కావచ్చు గురువు అనగాని కోళ్ళని అదే అట్లా కాదు బిడ్డ నేను ఈ దడక పెట్టుగా ఏం తక్కువైందండి ఏం తక్కువైందంటున్నా ఈ రుమాలి అంటే రుమాలి కూడా అంటే సత్యంగా దేవుడా ఏరున్న రాదు
మంచిగా విని